ఒక రోజు కృంగిపోయాను, భయంకరంగా కృంగిపోయాను. ఏం చేయాలి ప్రభువా, ఎలా నాకు డ్రై లైఫ్, మొత్తం ఎడారి అనుభవం, ఏమీ లేదు, ఖాళీ అయిపోయాను, నేను ఏం చేయాలి ఇప్పుడు అంటూ మోటార్ సైకిల్ నడుపుకుంటూ వస్తున్నాను. ఒక పెద్ద హోర్డింగ్ రాసి ఉంది, అడ్వర్టైజ్మెంట్. అందులో అంటే ఒక న్యూస్ పేపర్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనమాట. అందులో ఉంది ఎక్స్పాండ్ యువర్ హొరైజన్స్ అని ఇంగ్లీష్లో రాశారు. అంటే నీ సరిహద్దులు విశాలపరచుము అన్నటువంటి మాట. ఇది ఎక్కడో విన్నానే అని అనుకున్నాను. న్యూస్ పేపర్ వాడు బైబిల్ చెప్తున్నాడు ఏంటి, అది కూడా మధ్యప్రదేశ్లో, అది కూడా క్రైస్తవులం అంటే భయంకరమైనటువంటి వివక్ష. అలాంటి చోట ఇంత పెద్ద హోర్డింగ్ ఎవరు పెట్టారు? ఇంటికెళ్ళి ఎక్కడుంది ఆ వాక్యం అని చూశాను. ఎబ్బేజు చేసిన ప్రార్థనను ప్రభువు చూపించాడు. నా సరిహద్దులను విశాలపరచుము అని ఆయన చేసినటువంటి ప్రార్థన నాలో ఒక అగ్నిని తిరిగి ప్రభు ఇవ్వటానికి ఆ వాక్యం సహాయపడింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, పరిశుద్ధాత్ముడు రియల్, పరిశుద్ధాత్ముడు నిజమైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడగలడు, పరిశుద్ధాత్ముడు మనల్ని తాకగలడు, పరిశుద్ధాత్ముడు మనకు శక్తినివ్వగలడు. కొంతమంది పరిశుద్ధాత్ముని పేరట చేసే గారడీల కోసం మీరు ఆయనను నిజమైన దేవుణ్ణి మర్చిపోకండి. కొంతమంది చేసే గారడీల కారణంగా పరిశుద్ధాత్ముని వెక్కిరింపులకు పాలవుతున్నాడు. కానీ నిజానికి ఆయన నీతిని న్యాయమును జరిగించు దేవుని రాజ్య స్థాపనకు నిన్ను వాడుకోగలడు. ఒకానొక రోజు 2003 నుంచి 2005 ప్రాంతాల్లో రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ బార్డర్స్లో కొన్ని ఊర్లు ఉన్నాయి, నీమచ్, మందసోర్ అనే ఊర్లు. ఆ ఊర్లలోకి మమ్మల్ని ప్రభువు నడిపించాడు. అక్కడ ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన సమస్య ఏమిటి అని అంటే, ప్రజలు వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలా సంతోషిస్తారు, గంతులు వేస్తారు, నాట్యాలు చేస్తారు. ఎందుకబ్బా అని అనుకుంటే, దేవి పుట్టింది, మా ఇంట్లో దేవి పుట్టింది అని అంటారు. ఏంటి ఇంతకు దేవి పుట్టింది అంటున్నారు, ఇంతకు మంచి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి మన దేశంలో అని అనుకున్నాం. కానీ నిజమేంట్రా అని చూస్తే, ఆ అమ్మాయి 12 ఏళ్ళు వచ్చిన తరువాత, మొట్టమొదటిసారి పుష్పవతి అయిన తరువాత, వాళ్ళ సొంత నాన్న వాళ్ళ సొంత అన్న పోయి వీళ్ళ మధ్యలో పింపులుగా పనిచేసి, అంటే బడవలుగా పనిచేసి ప్రజలను, కస్టమర్లను పట్టుకొస్తారు ఈ అమ్మాయికి. ఇది ఆ సంస్కృతి, ఈ విష సంస్కృతి. ఏంటి ఈ విష సంస్కృతి అని అంటే, నువ్వు ఈ కులంలో పుట్టావు, నీ పనే నీ ఒళ్ళు అమ్ముకోవటం, 12 ఏళ్ళు దాటంగానే నీ ఒళ్ళు అమ్ముకొని తీరాలి అని చెప్పి నేర్పించినటువంటి సంస్కృతి. ఆ సంస్కృతిలో మేము అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారుల దగ్గరికి వెళ్ళాం కొంతమందిని కలిసి. అయ్యా, మరి ఇలాంటి బాచడా మరియు బేడియా అనే సమాజాలు ఉన్నాయి, వారి మధ్య వెలుగు లేదు, వారి మధ్య విద్య లేదు, వారి మధ్య పడుపు వృత్తి ఉంది, తెలియనటువంటి రోగాలు, సెక్షువలీ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్ ఎన్నో వస్తున్నాయి, ఎలా చెయ్యాలయ్యా అని అంటే ఆయన అంటాడు, అది వారి కర్మ. ఏంటది? కర్మ. నీకెందుకయ్యా? ఏ దేశం నుంచి వచ్చావు నువ్వు, ఏ రాష్ట్రం నుంచి వచ్చావు నువ్వు, వాళ్ళకు నిధులు మేమెందుకు ఇవ్వాలి, అది వాళ్ళ వృత్తయ్యా, వాళ్ళు సంపాదించి ట్యాక్సులు కడతారు మాకు అంటాడు. ప్రభువా, ఏం చేయాలి? పరిశుద్ధాత్ముని శక్తి, పరిశుద్ధాత్ముని బలం ప్రభుత్వాలతో కూడా మాట్లాడటానికి మనకు శక్తినిస్తుంది. ఆ 2003లో చూసినటువంటి ఆ సన్నివేశం మా మనసులో నిండిపోయింది. మేమందరం కలిసి ఒక ప్రణాళిక తీసుకొని వచ్చాం. ఈరోజు 2019కి వేలకు పైగా ఆ బాంచడా సమాజానికి చెందిన వారు, చదువుకున్న వారు ఉన్నారు. వేలకు పైగా పడుపు వృత్తిని వదిలేసిన వారు. వారి మధ్యలో స్కూళ్ళు స్థాపించాం, వారి మధ్యలో ఆలయాలు స్థాపించాం, వారికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేశాం. పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందికి అయితే వారిలో ఉన్న భయంకరమైన రోగాలు, నువ్వు సస్తావు, నువ్వు బ్రతకవు అని డాక్టర్లు చెప్తే చెయ్యి వేసి ప్రార్థన చేస్తే ప్రభు వారిని లేపాడు. స్త్రీలు, చిన్నపిల్లలు వెళ్ళి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత. ఇలాంటివి ఎన్నో కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బోర్డు పెట్టుకొని అమ్ముకోవాల్సిన అవసరత లేకుండా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన 3 రకాలుగా ప్రభు అయిన యేసు క్రీస్తుకు మరి అపవాది చేసినటువంటి పరీక్షలో గెలవటానికి అధికారం, లేకపోతే గెలవటానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. మొట్టమొదటిది వాక్యపరమైనటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే, నీకున్న ఆధారం ఏంటి? నాకున్న ఆధారం భోజనం. నీకున్న ఆధారం ఏంటి? భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదం. భౌతికంగా నీకు రొట్టెలిస్తాను, భౌతికంగా నీకు ఇల్లిస్తాను, భౌతికంగా నీకు కావలసిన ప్రతి అక్కర తీరుస్తాను, నీ అక్కర్లన్నీ తీర్చడానికి నేను ఆధారంగా ఉంటాను, నువ్వు వస్తావా
అని యేసుక్రీస్తు ప్రభువును శోధిస్తే, ప్రభువు పరిశుద్ధాత్ముని శక్తి, పరిశుద్ధాత్ముని తోడు కారణంగా ఆయన అంటాడు, నా ఆధారం దేవుడు మాత్రమే. నీవు రొట్టెలతో నేను బ్రతకను, దేవుని నోట నుంచి వెలువడే ప్రతి వాక్యము చేత నేను బ్రతుకుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ విల్ డిఫీట్ యు with the power of the Holy Spirit. I will defeat you with the power of the word of God. దేవుని యొక్క వాక్యపు శక్తి చేత, దేవుని యొక్క పరిశుద్ధాత్ముని శక్తి చేత నీ ఆధారాన్ని నేను తీసి పారేస్తాను, ఎందుకంటే నా ఆధారం దేవుడు అని చెప్పాడు. రెండవ పరీక్ష యేసు ప్రభువుకు పెట్టినది ఏమిటి అని అంటే ఆరాధన అన్నటువంటి పరీక్ష. ఆరాధన అన్నటువంటి పరీక్షను కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు అనంటే అంకిత భావం ఎవరికి చూపిస్తావు నువ్వు? నాకు మొక్కు చాలు అని అన్నాడు. ప్రభు అంటాడు, నా అంకిత భావం నా తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే నేను ఇస్తాను, నేను ఆయనకు మాత్రమే ఇస్తాను, నేను ఆయన మాత్రమే అనుసరిస్తాను. దేవుని వాక్యపు శక్తి, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి అపవాదిని ఓడగొట్టింది. ఆయనకిచ్చినటువంటి మూడవ పరీక్ష ఏమిటి అని అంటే అధికారం. నీకు నేను అధికారం ఇస్తాను, ఇదిగో చూడు సర్వ ప్రపంచము నా దగ్గరే ఉంది, ఈ ప్రపంచం పైన నేనే అధికారిని, నీకు ఈ అధికారం ఇచ్చేస్తాను, నువ్వు నా దగ్గరికి రా. నిన్న మనం చూసాం, మనం పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి సంపాదించటానికి మనము పాపం అనేటటువంటి ఊబిలో పడిపోయి ఉన్నాం కనుక మన యేసు క్రీస్తు యొక్క లేకపోతే దేవుని యొక్క స్వరూపమును, దేవుని యొక్క పోలికను కుంటుబడిందిగా మారిపోయింది గనుక, స్వభావ సిద్ధముగా మనం పాపులం అయిపోయాం గనుక, స్వభావ సిద్ధంగా మన అంకిత భావం సాతాను వైపుకు, సాతాను రాజ్యం వైపుకు ఉంది కనుక మనం ఆధారము వాడే అనుకుంటాం, మన ఆరాధన వాడికే ఇస్తాం, అలాగే మన అంకిత భావము వాడికే, అలాగే మన అధికారము కూడా వాడికే ఇచ్చేసాం. ప్రభు అంటాడు, అవసరం లేదు నువ్వు ఇచ్చే అధికారం నాకు, నువ్వు నీ దేవుడైనటువంటి యెహోవాను శోధింపటానికి నీకు ఎంత ధైర్యం అని అంటాడు. అధికారం నాది, నేను అధికారం తిరిగి తీసుకోవటానికే వచ్చాను, నేను నా రాజ్యమును స్థాపించటానికే వచ్చాను. నువ్వు అనుకుంటున్నావు ఈ రాజ్యములన్నీ నీవని, నువ్వు అనుకుంటున్నావు ఈ రాజ్యముల పైన నాకు అధికారం ఉందని, కానీ ఈ రాజ్యముల పైన నీకు ఎవరైతే అధికారం ఇచ్చారో నా పిల్లలు, నా అనుయాయులు, వారిని నేను సాక్షులుగా నిలబెట్టబోతున్నాను, వారికి నేను సంచకరువుగా పరిశుద్ధాత్మనిచ్చి వెళ్ళబోతున్నాను. నాకు తోడుగా ఉండి నిన్ను ఓడించటానికి అవసరమైనటువంటి పరిశుద్ధాత్ముడు నేను వారికి ఇచ్చిపోతాను. నీవు నీ దేవుడైనటువంటి యెహోవాను శోధించటానికి నీకు అర్హత లేదు అని కొట్టి పారేశాడు. ఇది దేవుని రాజ్య సువార్త. దేవుని రాజ్య సువార్త ఈరోజు ప్రకటించబడుతున్నట్లుగా వేరొక యేసు కాదు, ఈరోజు ప్రకటింపబడుతున్నట్లుగా వేరొక ఆత్మ కాదు, ఈరోజు ప్రకటింపబడుతున్నట్లుగా వేరొక సువార్త కాదు. మనము నమ్మేటటువంటి యేసు రాజైన యేసు, మనము నమ్మేటటువంటి యేసు రాజులకు రాజైన యేసు, మనము నమ్మేటటువంటి యేసు ప్రభువులకు ప్రభు అయిన యేసు, మనము నమ్మేటటువంటి యేసు దేవుళ్లకు దేవుడైనటువంటి దేవుడు. ఆయన రాజ్యమును స్థాపించటానికి వచ్చాడు, ఆయన స్థాపిస్తాడు. మనము నమ్మేటటువంటి, మనము అంగీకరించినటువంటి ఆత్మ, ఆయన వస్తే కింద పడిపోయి పూనకాలు వచ్చేది, ఆయన వస్తే గట్టిగా ఇకిలిగా నవ్వేది, ఆయన వచ్చాడని చెప్పి గట్టిగా కేరింతలు కొట్టి అవతలోని కొట్టేది, లేకపోతే ఒక ఆయన అంటాడు వామిటింగ్ ఆత్మ అంట, ఆయనకు పరిశుద్ధాత్ముడు వస్తే వామిటింగ్ వస్తుందంట. ఒక ఆయన అంటాడు పరిశుద్ధాత్మ వస్తే నేను అవతలోని తిడతానంటాడు, ఒక ఆయన పరిశుద్ధాత్మ వస్తే నేను ఈ సాతాను తిడతానంటాడు. ఎట్లా పడితే అట్లా పరిశుద్ధాత్ముని శక్తి రాజ్య నిర్మాణానికి ఉపయోగపడుతుంది. పరిశుద్ధాత్ముని శక్తి నోరు తెరిచి మాట్లాడితే అవతలి వాడికి తర్కాన్ని నిర్వీర్యం చేస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి చేయుంచి ప్రార్థించకపోయినా చేతులు ఉంచితే చాలు స్వస్థత తీసుకొస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి యేసుక్రీస్తు యొక్క వర్చస్సును, యేసుక్రీస్తు యొక్క రాచరికాన్ని చాటుతుంది. పరిశుద్ధాత్ముని శక్తి ఈ లోకములో ఉన్నటువంటి, ఈ లోకనాథుడైనటువంటి అపవాది యొక్క క్రియలను లయపరుస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి మనకు స్వస్థతతో పాటు బుద్ధిని తీసుకొస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి గవర్నెన్స్ తీసుకొస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి కేవలం చెక్క భజన నేర్పించదు. మనం ప్రకటిస్తున్నట్లుగా అప్పుడప్పుడు సంఘాల్లో టీవీలకెక్కి ప్రకటిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో పరిశుద్ధాత్ముని శక్తిని అవహేళన పరచటం. మేము ప్రకటించినటువంటి వేరొక సువార్త ఏంటి?
నువ్వు ఆయన దగ్గరికి వస్తే చచ్చిపోతే పరలోకం పోతావు, నువ్వు ఆయన దగ్గరికి వస్తే నేను చేయించుతాను, నీకు కొడుకు పుడతాడు, నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీకు పెండ్లైపోతుంది, నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఇంకేవేవో నోటికొచ్చింది. కానీ యేసు క్రీస్తే స్వయంగా ప్రకటించినటువంటి సువార్త మనం ఇంతవరకు చూసే మార్కు సువార్తలో ఆయన దేవుని రాజ్యం అన్నటువంటి సువార్తను ప్రకటించాడు. మతం కట్టడం కాదు. నన్ను సాక్షిగా ఉండటానికి ఉత్తర భారతదేశంకు వెళ్ళమన్నాడు. ఇంతకు సాక్షిగా ఉండాలంటే ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థించాను. ప్రభువా, సాక్షిగా ఉండటం అంటే ఏంటి? సాక్షిగా ఉండటం అంటే మైకులు ఎత్తుకొని మాట్లాడడం మాత్రమేనా? సాక్షిగా ఉండడం అంటే ప్రభువు నన్ను ఆశీర్వదించి కొడుకు పుట్టించాడని చెప్పటమేనా? సాక్షిగా ఉండటం అంటే ఇదిగో నేను చచ్చిపోతూ ఉండేనని లేపాడని చెప్పటమేనా? సాక్షిగా ఉండటం అంటే ఏంటి ప్రభువా, నాకు అర్థం వచ్చేలా చెప్పు అని అన్నాడు. నాకు మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనాలు చదువుతారా? మత్తయి సువార్త 28వ అధ్యాయం. కనుక మీరు సర్వలోకమునకు వెళ్ళి 16 నుంచి సమస్త జనులను 18 నుంచి చదువుదామా? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. అధికారము నాది, పరలోకములో అధికారం నాది, భూలోకములో అధికారం నాది, నీ పైన అధికారం నాది, నీ హృదయంలో నేను ఇప్పుడు రాజును. నువ్వు వెళ్ళు. ఎలా వెళ్ళాలి? ప్రతినిధిగా వెళ్ళాలి. నువ్వు మాట్లాడింది నేను మాట్లాడినట్లుంటుంది, నువ్వు చేయి పెడితే నేను చేయి పెట్టినట్లుగా ఉంటుంది, నువ్వు పలికితే నేను పలికినట్లుగా ఉండాలి, నీ ప్రవర్తన నా ప్రవర్తన లాగా ఉండాలి. నీ సాక్ష్యం అంటే నోరు తెరిచి ఒక మాట చెప్పి బయట జీవితంలో ఇంకొక జీవితం కాదు సోదరులారా. సాక్ష్యముగా జీవించటం, సాక్షిగా జీవించటం అనంటే ఆయన పరిచర్యను కేవలము మతపరమైనటువంటి 4 గోడల మధ్య మాత్రమే పెట్టడం కాదు ప్రియులారా. సాక్షి జీవితం అనంటే నీ వ్యాపారం ఆయనది, సాక్షి జీవితం అనంటే నీ రాజకీయం ఆయనది, సాక్షి జీవితం అనంటే నీ అడ్మినిస్ట్రేషన్ ఆయనది, సాక్షి జీవితం అంటే నీ కుటుంబం ఆయనది, సాక్షి జీవితం అనంటే నువ్వు ఏ ఏ రంగములో, ప్రభుత్వ రంగమైనా, వ్యాపార రంగమైనా, ప్రైవేట్ రంగమైనా, మీడియా రంగమైనా, ఏ రంగంలో నువ్వు పనిచేసినా ఆయన నాకు ప్రభువు, ఆయన ప్రతినిధిగా నేను ఇక్కడ ఉన్నాను, ఆయన కొరకు నేను సంఘ స్థాపన, ఆయన కొరకు నేను రాజ్య స్థాపన చేయటానికి ఉన్నాను అన్నటువంటి దృక్పథము కలిగి ఉండటం. అందుకనే ఆయన అంటాడు, జనములను ఏం చేయాలి? శిష్యులనుగా చేయాలి. జనములను అన్న చోట దేశములను, సంస్కృతులను, జన సమూహాలను అని కూడా తర్జుమా చేయొచ్చు. గ్రీకులో వాడినటువంటి పదము ఎత్నే అన్నటువంటి పదం, ఆ పదాన్ని అలా కూడా తర్జుమా చేయొచ్చు. మన పిలుపు ఒక దానియేలు పిలుపు, మన పిలుపు ఒక నెహెమ్యా పిలుపు, మన పిలుపు ఒక దావీదు పిలుపు, మన పిలుపు ఒక ఎస్తేరుకి ఇవ్వబడినటువంటి పిలుపు. మన పిలుపు కేవలము చెక్కభజన చేసే పిలుపు కాదు, మన పిలుపు కేవలం మతంలో ఉండటం కాదు. మన పిలుపు వాడి చేతి పని యందు నిపుణత గలవాడిని చూచితివా, వాడు అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలబడును అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఆ పిలుపులో మనం ఉన్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు ఏం చెప్పాడు? మీరు ఒక మతం కట్టండి, మీరు వెళ్ళి చెక్క భజన చేయండి, మీతో పాటు నేను కూడా భజన చేస్తాను అన్నాడా? అది మన ఆత్మీయ జీవితంలో భాగం, కానీ అది మాత్రమే ఆత్మీయ జీవితం కాదు. ఆయన ఏమన్నాడు? దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలు. రాజ్యములో రాజు ఉంటాడు, రాజ్యములో సైన్యం ఉంటుంది, రాజ్యములో రాజుకు ప్రతినిధులు ఉంటారు, రాజ్యములో వనరుల వితరణ ఉంటుంది, రాజ్యములో వనరుల కేంద్రీకరణ ఉంటుంది, రాజ్యములో ఎకనామిక్స్ ఉంటాయి, రాజ్యములో సోషల్ సైన్సెస్ ఉంటాయి. ఏ విధంగా సామాజికంగా మనం ప్రజలను అట్టడుగునున్న వారిని బయటికి తీసుకొని రావాలి అన్న ఆలోచనలు ఉంటాయి. రాజ్యములో విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలు ఉంటాయి, రాజ్యములో మీడియా ఉంటుంది. ప్రతి ఒక్క విషయము, ఒక జన సమూహానికి చెందిన ప్రతి ఒక్క విషయము
రాజ్యములను గురించినటువంటి, దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలు వారికి ప్రభువు చెప్పాడు. ఆ తరువాత ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరు. ఈ రాజ్య స్థాపన పరిశుద్ధాత్మునితో మాత్రమే జరుగుతుంది. ఈ రాజ్య స్థాపన పరిశుద్ధాత్ముని గ్రహించి, పరిశుద్ధాత్ముని పొందుకొని, పరిశుద్ధాత్ముని యొక్క శక్తిలో జీవిస్తేనే జరుగుతుంది. మన సొంత శక్తికి చేత కాదు, మన సొంత ఆలోచనలకు చేత కాదు.